హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి సీజనల్ జ్వరాలు రిపీటెడ్గా వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. కొద్ది కాలం క్రితమే టైఫాయిడ్ వచ్చి తగ్గిందండి, మళ్ళీ ఒక 3 రోజుల నుండి జ్వరం వస్తే మళ్ళీ టైఫాయిడ్ టెస్ట్ చేశారు, మళ్ళీ టైఫాయిడ్ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. దానిపైన కొద్దిగా అవగాహన పెంచుకునే విషయాలు మనం గమనిద్దాం ఇవాళ. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రస్తావించదలుచుకున్న విషయం ఏంటంటే, టైఫాయిడ్ జ్వరం మళ్ళీ ఎందుకు వస్తుంది, దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నేను కొద్దిగా గూగుల్ నుంచి సమాచారం సేకరించి నా అనుభవంతో తెలుసుకుని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విషయాలని గమనించుకోండి. వ్యాధులు వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకోవడం కంటే కూడా అసలు వ్యాధి వ్యాప్తిని అరికట్టడమే వ్యాధులపైన మనం సాధించే పెద్ద విషయం అని ఎప్పుడో అవగాహన ఉంది, కానీ దాన్ని అమలు చేయటంలో మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం ఫ్రెండ్స్. నేను గమనించాను చాలామందిని. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలోనే చాలామంది విఫలమవుతున్నారు. ఈ జ్వరాలు వచ్చే సీజనల్ కాలంలో మనం డైలీ వాడుకునే నీటి వినియోగం కోసం వాడుకునే డ్రమ్స్ కానీ వాటిని గట్టిగా మూతపెట్టించుకోవడం మంచిది ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు వాటిని తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. దీనివల్ల దోమ అభివృద్ధి చెందదు కాబట్టి డెంగ్యూ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గమనించుకోండి. తర్వాత టైఫాయిడ్ విషయానికి వస్తే మన కిచెన్ చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. తరచుగా దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అక్కడే బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం తినే అన్నం కానీ అలాంటివి ఇంకేమన్నా ఉంటే అవి అక్కడే కూరలు, ఆయిల్ ఇలాంటి అక్కడ కిచెన్ రూమ్లో ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుంది. సో అలాంటి వాటిని తరచుగా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే దానికి కూడా మన సాల్మోనెల్లా టైఫీ ఈ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వ్యాప్తి జరుగుతుంది. టైఫాయిడ్ టెస్ట్ చేసినప్పుడు రిపీటెడ్గా అంటే మళ్ళీ పాజిటివ్ చూపిస్తుందంటే అసలు టైఫాయిడ్ జ్వరం వచ్చిన తర్వాత మన ఒంట్లో ఏం జరుగుతుందనేది మనకు కొద్దిగా అవగాహన తెలిస్తే ఆ టైఫాయిడ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అని రిపీటెడ్గా ఎందుకు చూపిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాని గురించి చర్చిద్దాం. మన శరీరంలోకి ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా సోకినప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరం దానికి యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది ఫ్రెండ్స్. యాంటీబాడీస్ అంటే ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియాపై మన బాడీ చేసే ఒక యుద్ధం లాంటిది అనమాట. మన రక్తంలో అవి డెవలప్ అవుతాయి యాంటీబాడీస్ అనేది. వాటినే ఐజీఎం, ఐజీజీగా చెప్తారు. ఈ ఐజీఎం యాంటీబాడీస్ మన బాడీలో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లో డెవలప్ అవుతుంది. తర్వాత ఐజీజీ ఇది ఇంకో రకమైన యాంటీబాడీ. ఇది మన శరీరంలో టైఫాయిడ్ వచ్చిన తర్వాత 7 నుంచి 14 రోజుల్లో ఇది తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియాపై ఈ ఐజీజీ, ఐజీఎం అనేవి యాంటీబాడీస్ తరచూ ఆ బ్యాక్టీరియాని అరికట్టడానికి యుద్ధం చేస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే మనకి జ్వరం వస్తూ ఉంటుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు ఈ జ్వరం అనేది మనకి పైకి మన బాడీ చూపించే లక్షణంగా మనం భావించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్ అనేవి మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ని బట్టి ఆ వ్యక్తిలో 2 వారాల నుంచి కొన్ని వారాల వరకు కొనసాగుతాయి. కొంతమందిలో కొన్ని నెలలు, కొంతమందిలో ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ ఐజీఎం, ఐజీజీ అనేది మన బాడీ తయారు చేసుకున్న యాంటీబాడీస్. అది టైఫాయిడ్ బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా ఇవి మన బాడీలో పనిచేస్తాయి. ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, టైఫాయిడ్ ఒకసారి వచ్చి తగ్గింది, మన వైద్యులు మనకు ఒక కోర్స్ ఇచ్చారు, అవి వాడాము తగ్గింది, మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ టైఫాయిడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్గా చూపిస్తుంది. ఇదే మనకి ముఖ్యంగా వచ్చే డౌట్. ఇది ఎందుకో ఇప్పుడు చూద్దాం. మనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు మన డాక్టర్ గారు మనకి సాధారణంగా సజెస్ట్ చేసే టెస్ట్ వైడాల్ టెస్ట్. ఈ వైడాల్ టెస్ట్లో మనకి స్ట్రిప్ పైన చేస్తారు. ఇది బ్యాక్టీరియాని నేరుగా గుర్తించదు ఫ్రెండ్స్. ఇది బ్యాక్టీరియాపై పోరాడే యాంటీబాడీస్ని మన బాడీ ఏదైతే యాంటీబాడీస్ తయారు చేసుకుందో ఆ ఐజీజీ, ఐజీఎం అనే యాంటీబాడీస్ని మాత్రమే ఈ స్ట్రిప్ గుర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మనం గమనించాలి. దీన్ని బట్టి ప్రాథమికంగా మన డాక్టర్ గారు మనకి టైఫాయిడ్ సోకిందని నిర్ధారిస్తారు. అయితే ఇది నేరుగా మనకి సోకిన బ్యాక్టీరియాని, సాల్మోనెల్లా టైఫీ బ్యాక్టీరియా ఉంటుంది కదా,
దాన్ని ఇది నేరుగా అయితే గుర్తించలేదు ఫ్రెండ్స్. ఈ వైడాల్ టెస్ట్లో అది గుర్తించదు. అయితే ఈ బ్యాక్టీరియాని నేరుగా డైరెక్ట్గా గుర్తించాలంటే దానికి ఇంకో టెస్ట్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, బ్లడ్ కల్చర్ టెస్ట్. ఈ బ్లడ్ కల్చర్ టెస్ట్లో బ్యాక్టీరియాని మనం నేరుగా గుర్తించగలం. అయితే ఇది డాక్టర్ గారు అవసరాన్ని బట్టి అడ్వైస్ చేస్తారు. ముందుగా అయితే మనకి వైరల్ టెస్ట్నే రాస్తారు. ఇక మనం రిపీటెడ్గా వచ్చే పేషెంట్స్లో మాత్రం ఈ వైరల్ టెస్ట్ రాసినప్పుడు అది ఏం చెప్పుకున్నాం మనం, ఐజిఎం యాంటీబాడీస్నే మనం గుర్తిస్తుంది. ఇది ఐజిఎం ఈ యాంటీబాడీస్నే వైరల్ టెస్ట్ గుర్తిస్తుంది. నేరుగా బ్యాక్టీరియాని గుర్తించట్లేదు కాబట్టి మనకి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ ఈ టెస్టే రాశారు కాబట్టి మన ఐజిఎం అనే యాంటీబాడీస్నే ఈ వైరల్ టెస్ట్ గుర్తిస్తుంది. మన బాడీలో ఎంతకాలం ఉంటాయని చెప్పుకున్నాం మనం, 2 వారాల నుంచి 4 వారాలు, కొంతమందిలో నెలలు, కొంతమందిలో అంతకంటే ఎక్కువ పీరియడ్లో కూడా ఇవి ఉంటాయి. కాబట్టి ఆ టెస్ట్ చేసినప్పుడు ఈ ఐజిఎంని ఐజిజినే గుర్తిస్తుంది కాబట్టి ఆ టెస్ట్లో మనకి పాజిటివ్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ టైఫాయిడ్ జ్వరం రిపీటెడ్గా వచ్చే పేషెంట్స్లో మాత్రం డాక్టర్ గారు మనకి ఈ బ్లడ్ కల్చర్ టెస్ట్ని అడ్వైస్ చేస్తారు ఫ్రెండ్స్. దీంతో మనం నిజంగా అసలు టైఫాయిడ్ వచ్చిందా లేదా అనేది ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. అది డైరెక్ట్గా బ్లడ్ కల్చర్ టెస్ట్ అనేది డైరెక్ట్గా ఆ బ్యాక్టీరియాని గుర్తిస్తుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా కనుక అందులో గుర్తించబడితే అప్పుడు మనం టైఫాయిడ్ వచ్చినట్టుగా నిర్ధారించుకోవడానికి 100% అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దీన్నే గోల్డ్ స్టాండర్డ్స్ టెస్ట్ కూడా పరిగణిస్తారు. అర్థమైందిగా ఫ్రెండ్స్. ఈ వీడియోతో కొద్దిగా మీకు టైఫాయిడ్ రిపీటెడ్గా ఎందుకు వస్తుందో అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్తో నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీక్షించినందుకు ఇంతసేపు.